చంద్రబాబు నాయుడు వ్యూహం అయితే ఖచ్చితంగా ఫలించింది. 2019లోని వ్యూహం ఫెయిల్ అయ్యింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయించి మోడీ వ్యతిరేకత, తన ప్రభుత్వ వ్యతిరేకతను మోడీ మీదకి పవన్ కళ్యాణ్ మీదకి తోసేసి మిగతాది అనుకూల ఓట్లని తను జమ చేసుకుందాం అనుకున్నారు. ఆ వ్యూహం విఫలమైంది, వికటించింది. పర్యవసానం 40% ఓట్లకి సరిపెట్టుకోవాల్సి వచ్చింది, 23 సీట్లకి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఈ దఫా సొంత పార్టీ వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా, ఎన్నిసార్లు అడిగినా, ఆయన పవన్ కళ్యాణ్ని ఓ పక్కన లోకేష్ అలిగిన, బాలయ్య బాధపడ్డా పవన్ కళ్యాణ్ని వెంట పెట్టుకుని తిరిగారు. వీళ్ళిద్దరినీ కూడా పవన్ కళ్యాణ్ కోసం పక్కన పెట్టారు. తద్వారా పవన్ని మెప్పించారు, పవన్ని ఒప్పించారు. జనసేనని వెంట పెట్టుకుని తిరిగారు. జనసేన చేత భారతీయ జనతా పార్టీని కలుపుకునేలా చేశారు. తద్వారా మామూలు లెక్క 40% టీడీపీకి, 6% జనసేనకి, 1% బీజేపీకి అయితే 47 అక్కడే. ఈ మూడు కలిసిపోవడం వలన ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇటు యాడ్ అయితే, ఒక 5 యాడ్ అయితే ఇటు 52, అటు 5 తగ్గితే 45కి పడిపోతుంది అన్నటువంటి లెక్కే ఆయన వేసుకొచ్చినటువంటిది. దానికి తోడు క్రిందటిసారి తెలుగుదేశం జనసేనల మధ్యన స్పర్ధ అన్నటువంటి కారణంగా జనసేనకు ఓట్లేసేవాళ్ళు వైసీపీకి వేశారు, బీజేపీకి ఓట్లేసేవాళ్ళు కూడా వైసీపీకి వేశారు. ఆ ఓట్లు వెనక్కి వచ్చేస్తే దాదాపు 10% ఓట్లు వైసీపీకి తగ్గి అది తమకి జమ అయితే కూటమికి 55 దాకా వస్తాయి అన్నటువంటిది ఆయన వేసిన అంచనా. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూస్తే తెలుగుదేశం అనుకూల సర్వేలన్నీ కూడా ఆ లెక్కనే చెప్తున్నాయి. అదే సందర్భంలో వైసీపీ అనుకూల సర్వేలు కూడా తెలుగుదేశం కూటమి భారీగా పుంజుకుందన్నటువంటిదే ధృవీకరిస్తున్నాయి.